మాట్లాడడం ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక 42 ఉగ్రస్థావరాలని భారత ఆర్మీ గుర్తించిందట సార్. సో ఈ దాడులతో మాకు సంబంధం లేదు అని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు రక్షణగా నిలబడి వాళ్ళను సరిహద్దులు దాటిస్తోందట సార్. అంటే సరిహద్దుల్లో ఉంటే అటాక్ జరగవచ్చు, సర్జికల్ స్ట్రైక్ జరిగితే వాళ్ళంతా చనిపోతారు కదా సార్. సో వాళ్ళకి రక్షణగా ఉంటూ ఉన్నారట. ఏమంటారు? అంటే దాడి జరగడానికి సరిహద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్కి వెళ్ళి మన వాళ్ళు దాడి చేయలేదా? అంటే అందుకే వాళ్ళను బంకర్లలో దాస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాకిస్తాన్ ఆర్మీ చీఫే హైడింగ్లోకి వెళ్ళిపోయాడని. అంటే ఒకటి మాత్రం పాకిస్తాన్ కూడా అర్థమైంది, ఇండియా అయితే ఊరుకోదు, భారతదేశం ఊరుకోదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉన్నాయి. బాలాకోట్ చర్యల తర్వాత ఆటోమేటిక్గా ప్రతి భారతీయుడు కోరుకునేది, ఆశించేది నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఇంకా బలమైన చర్య తీసుకుంటాడు అని. ఇది దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చి అఖిలపక్షానికి వెళ్ళి మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేమంతా ఉంటాం అని చెప్పేసి వచ్చారు. ఇందులో శశబిష లేవు, తేడాలు లేవు. అన్ని పార్టీలు, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు. ఇప్పుడు చేయాల్సిందల్లా భారత ప్రధానమంత్రి, తీసుకోవాల్సిందనే కేంద్ర క్యాబినెట్. ఎందుకంటే ఎవ్వరూ రాజకీయంగా భారతదేశం ఐక్యంగా ఉంది. పీయూష్ గోయల్ లాంటి వాళ్ళలో భారతీయులు కొంతమంది దేశభక్తులు లేని వాళ్ళు కనిపించవచ్చు, కానీ దేశం మొత్తం మోడీ ప్రభుత్వం వెనకాల ఉండాలి. అందువల్ల గ్యారంటీగా ఏదో ఒక చర్య తీసుకుంటారు అనేది పాకిస్తాన్ వాళ్ళకు కూడా అర్థమైంది. ఏ చర్య తీసుకోవచ్చు? పాకిస్తాన్ నాయకులు ఆడో యుద్ధం అంటూ కహానీలు చెప్తున్నారు. బ్లాక్మెయిల్, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేద్దామని ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలు. ఇండియా న్యూక్లియర్ వార్ చేస్తాననలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇండియాకు కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది. పాకిస్తాన్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు మనకు. కానీ మనమేం యుద్ధం చేస్తామని అనడం లేదు. కానీ ఏదో రూపంలో పాకిస్తాన్కి అయితే బలమైన బుద్ధి చెప్తాం. మన ప్రధానమంత్రి బీహార్ నుంచి అన్నప్పటికీ కూడా దాంట్లో ఎసెన్స్ ఏంటి? తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని, వారు భూమి అంచుల్లో ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని అటాక్ చేస్తామని. సో క్లియర్గా దీని సారాంశం ఏంటి అంటే బాలాకోట్ తరహా స్ట్రైక్ జరుగుతుంది. అది కూడా ఒక్క స్ట్రైక్ జరగకపోవచ్చు, ఈవెన్ మల్టిపుల్ స్ట్రైక్స్ కూడా బాలాకోట్ తరహాలో జరగచ్చు. పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2, ఈసారి కేవలం బాలాకోట్ స్ట్రైక్స్లో తీవ్రవాద మూకలకు శిక్షణ వస్తుంది అన్నారు. ఈసారి అయితే ఆ మూకలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఓ హఫీజ్ సయీద్ టార్గెట్గానో, లేకుంటే ఒక దావూద్ ఇబ్రహీం టార్గెట్గానో, లేదా ఒక మసూద్ అజర్ టార్గెట్గానో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలాగే ఉంటాయి. సో ఈ పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము. అందువల్ల ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కనుక పాకిస్తాన్ జాగ్రత్త పడుతోంది. ఎందుకంటే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ స్పందించలేదు, అసలు దాడులే జరగలేదు అని నరేటివ్ అల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి కనుక మల్టిపుల్ దాడులు, బాలాకోట్ తరహా దాడులు, అనేక దాడులు కనుక జరిగి క్లియర్గా టెర్రరిస్టుల నాయకుల్ని ఎలిమినేట్ కనుక చేస్తే పాకిస్తాన్ డిస్క్లైమర్ కూడా పనిచేయదు, ఏమీ జరగలేదని. మరి పోనీ అప్పుడు అలా దాడులు భారతదేశం జరిపితే పాకిస్తాన్ ఏం చేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన కాదు ఇది. ఎందుకంటే రైట్ టు ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేది UN చార్టర్లోనే ఉంది. అంటే తన పైన దాడి చేస్తే పరిస్థితి ఉంటే నివారణగా ముందస్తు దాడులు చేయవచ్చు. దాన్ని మనము బాలాకోట్ స్ట్రైక్స్ను ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అందుకే అన్నాం. అందువల్ల UN చార్టర్ కూడా అంగీకరిస్తుంది. అందుకే మీరు 2019లో బాలాకోట్ స్ట్రైక్ జరిగిన ఐక్యరాజ్య సమితి మననే ఖండించలేదు. ప్రపంచంలో ఏ దేశము మన పైన ఆంక్షలు పెట్టలేదు. చివరకు పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేయలేకపోయింది పెద్దగా. సో అందువల్ల ఈ రకమైన దాడులు కనుక జరిగితే పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ ప్రశ్నార్థకమైపోతుంది. ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డారు కదా. సో అందువల్ల కానీ ఇలాంటి దాడులు జరిపినందుకు భారతదేశం పైన యుద్ధాన్ని దిగుతారా పాకిస్తాన్?
దిగితే పాకిస్తాన్ ఎకానమిక్ ఆ బలం ఉందా, పాకిస్తాన్ ఆర్మీ అలా బలంగా ఉందా, ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాయా, లేవు. మరి దాడులు యుద్ధమే చేయనప్పుడు ఇక అణుబాంబులు అణుదాడులు ఎక్కడికి వస్తాయి. సో అందువల్ల పాకిస్తాన్ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నమాట నిజం. సో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్కు ఉదాహరణే పాక్ మంత్రులు అణ్వస్త్రాల జపం చేయడం కావచ్చు, యుద్ధంగానే పరిగణిస్తామంటూ వ్యాఖ్యానించడం కావచ్చు. ఇన్ని మాటలు మాట్లాడిన అసీం మునీర్ పహల్గాం దాడుల తర్వాత కనిపించకుండా పోవడం కూడా వారిలో ఉండే బేలతనాన్ని సూచిస్తోంది. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ తాము పెంచి పోషించిన తీవ్రవాదుల్ని కాపాడుకోకపోతే వాళ్ళ లెజిటిమసీ మరింత క్వశ్చనబుల్ అవుతుంది. ఇవాళ జిహాదీ శక్తులు నమ్మరు, ఇప్పుడు ప్రజలు నమ్మడం మానేశారు, జిహాదీ శక్తులు నమ్మరు. అందువల్ల పాకిస్తాన్ డెస్పరేషన్ ఇందులో మనకు కనబడుతుంది.